నేను ఒక డైటిషియన్ ని ప్రజెంట్ అందులోనే పిహెచ్డి చేస్తున్నాను. కానీ నా లైఫ్ లో చాలా జరిగాయి, అవి ఎవరికి తెలియకూడదు అనుకున్నాను అని అంటూ నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. నన్ను ఒకరు రేప్ చేశారు, ఇంకొకడు ఛాన్స్ తీసుకోబోయాడు. అప్పటి నుంచి నా ప్రొఫెషన్ ని హేట్ చేసుకుంటూ వచ్చాను. కానీ నాకు నేను మోటివేట్ చేసుకుంటూ ప్రజెంట్ ఒక ఓన్ పేజ్ క్రియేట్ చేసుకుని నా కెరియర్ ని ముందుకు తీసుకువెళ్తున్నా అని కొన్ని మంచి మాటలు చెప్పింది. ఈ జనాలు మనం ఏం చేసినా చేయకపోయినా మన మీద నిందలు వేస్తూనే ఉంటారు. ఎందుకు అంటున్నా అంటే, నన్ను రేప్ చేసిన వాడి మీద నేను కంప్లైంట్ అయితే రేస్ చేయలేదు. ఎందుకంటే ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు కర్మని అనుభవించాల్సిందే కదా. ఎదుటి వారికి మీరు ఏం చేసినా ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో అది మీకు ఎదురైద్ది. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. జనాల ఒపీనియన్ ఏది అయినా అది మీ రియాలిటీ కాదు. సో లాస్ట్ కి మనమే ఉంటాం. మనం బ్రతికేది మన ఫ్యామిలీ కోసం, కానీ నాకు నేనే నా ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీలో నాకు నేనే స్ట్రెంగ్త్, నాకు నేనే వీక్నెస్ అని తనకు తను మోటివేట్ చేసుకుంటూ లైఫ్ లో ఏదో సాధించాలి అని చిన్ని అడుగులు వేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విత్ మీ అమ్మ అండ్ మీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కి ఫుల్ ఫిదా అయ్యాను. సో మై డియర్ జనాలు, తనకి మన బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేద్దాం. ఏమంటారు? లైఫ్ లో ఏదో జరిగింది అనో ఏదో జరిగిద్ది అనో మనం మన గోల్ రీచ్ అవ్వడానికి స్టెప్ వేయకుండా ఆగిపోతాం. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి. అలా అని మన ప్రయత్నం మనం చేయకుండా ఆగిపోకూడదు కదా.